నమస్తే, నేను మీ శ్రీజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజీ సురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే సురేష్ గారు. నమస్తే శ్రీజ. అక్టోబర్ మాసం 2024 మనం చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది, అందులో ఏ జాగ్రత్తలు వహించాలంటారు? సో జ్యేష్ఠ నక్షత్రం వరకు మనకి అక్టోబర్ మాసం కనుక చూసుకుంటే ఈ మాసం అంతా అక్టోబర్ మాసం అంతా మనకి చాలా విశిష్టమైన మాసం, గొప్ప మాసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ దేవి నవరాత్రులు ఉంటాయి, ఆ తర్వాత అట్ల తెద్ద, ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి ధన త్రయోదశి, నరక చతుర్దశి, తర్వాత దీపావళి పడ్డ పండుగతో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో మనం షాపింగ్లు చేస్తాం, ఫంక్షన్స్ అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే యావరేజ్గా మిక్స్డ్గా ఉందన్నట్టు మనం చెప్పుకోవాలి. అయితే కొన్ని విషయాలు పాజిటివ్గా ఉంది, కొన్ని విషయాలు నెగిటివ్గా ఉందని చెప్పుకోవాలి. ఏ విషయంలో నెగిటివ్గా ఉందో, ఏ విషయంలో పాజిటివ్గా ఉందో చూద్దాం. ముందు పాజిటివ్గా ఎక్కడ బాగుంది, వీళ్ళకి ఈ మంత్ అంతా చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లాస్ట్కి లాభంతో ముగుస్తుంది. అదొక పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవాలి. రెండోది, ఈ మంత్ అంతా చాలా కంఫర్టబుల్గా, సౌఖ్యంగా, లగ్జరీ కూడా ఉంటారని చెప్పాలి. ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళకి నెగిటివ్ పాయింట్లు ఏమన్నాయంటే నాశనం అని చెప్తారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే రిజల్ట్స్ రాక ఆ ఎఫెక్ట్ వర్క్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అంటే కొత్త ప్లాన్లు ఏం చేయకుండా, కొత్త ప్రాజెక్ట్స్ ఏం తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేసి రొటీన్గా చేస్తున్న పనులు చేసుకుంటే ఆ మిస్టేక్ అనేది పోతుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళకి దేహ పీడనం, హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా వీళ్ళకి మరణ భయం, వర్క్ కావట్లేదని ఒక భయం, హెల్త్ సహకరించట్లేదు రెండో భయం, ఈ రెండు కలిపి మిక్స్డ్ అయ్యి వాళ్ళకి మరణ భయం, తద్వారా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రాబ్లం ఉంది, బట్ భయపడాల్సిన దానికంటే టూ మచ్ భయపడేసి భయాందోళనకు గురైపోయేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సో వీళ్ళు అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కనుక పేరు బలం కనుక చూసుకుంటే కొంతమందికి వాళ్ళకి నక్షత్రం తర్వాతనప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి ఆ పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి నో, యా, ఈ, యు అన్న ఈ లెటర్స్తో కూడాను పేర్లు అంతా బాగుంటుంది వాళ్ళకి. వీళ్ళకి ఈ జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు వచ్చేటప్పటికి వాళ్ళకి అధిపతి అని చెప్పుకోవాలి. ఇంద్రుడు వచ్చేటప్పటికి అధిష్టాన దేవత అని మనం చెప్పుకుంటాం అనమాట. మేజర్ గ్రహాలు కనుక మనం పెద్ద గ్రహాలతో కనుక మనం ఇలా కంపేర్ చేసుకుంటే పెద్ద గ్రహాల విషయంలో వీళ్ళకి కొంచెం చాలా బాగుందని చెప్పుకోవాలి. పెద్ద గ్రహాలు వచ్చేటప్పటికి గురువు, శని, రాహుకేతులు ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది, దీర్ఘకాలంగా కూడా ఉంది. ఈ విషయంలో వీళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలన్నమాట. ఏ విషయంలో పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి సంతోషంగా ఉంటారు ఓవరాల్గా. తర్వాత సర్వజన పూజ్యము, అందరు జనాల నుంచి వీళ్ళకి గౌరవ మర్యాదలు వచ్చేసి, మన్ననలు వచ్చేసి, గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది ఇంట్లో కానీ బయట కానీ బంధువుల ద్వారా కాబట్టి చక్కగా ఉంటుంది. తర్వాత నిరోగము, ఆ పెద్ద రోగాలు ఏమైనా కనుక ఉంటే అవి ఉపశమనం జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే వీళ్ళకి దేహ పీడ కూడా ఉంది. అంటే ఫిజికల్గా హెల్త్ అంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే శరీరం వీళ్ళకి బాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి శారీరకంగా విషయాల్లో వీళ్ళు కొంచెం యోగా, మెడిటేషన్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, ఫుడ్గా కరెక్ట్గా తీసుకుంటే కనుక నెగటివ్ ఎనర్జీని వీళ్ళు కొంచెం హెల్తీగా ఉండగలుగుతే అవకాశం ఎక్కువగా ఉంది. రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో కొంచెం కాంప్లికేటెడ్గా ఉండాలి. జ్యేష్ఠ నక్షత్రం రాహు నుంచి లత్తా కూడా ఉండటం వల్ల వీళ్ళకి మానసికంగా ఎక్కువగా టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఉన్నది లేనట్లుగా భ్రమించుకొని ఎక్కువగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీళ్ళకి ఫస్ట్ ఈ దేవి నవరాత్రుల్లో కనుక చక్కగా కనుక పార్టిసిపేట్ చేస్తే, దుర్గా అమ్మవారి కరుణ కృప కటాక్షం వల్ల, ఎందుకంటే వీళ్ళకి రాహు నుంచి లత్తా కూడా ఉంది కాబట్టి కనపడని ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసే, అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దుర్గాదేవి ఈ నవరాత్రులు కనుక చేసుకొని దుర్గా సప్తశతి కానీ, లేదంటే దుర్గా పారాయణం కానీ, దుర్గా సప్తశ్లోకి ఇలాంటి చదువుకోండి, నవరాత్రులు పార్టిసిపేట్ చేస్తే చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ వీళ్ళకి మంత్ ఎండ్లో ఒక దీపావళి ఫెస్టివల్గా ఉంది కాబట్టి అందులో కూడా పార్టిసిపేట్ చేసినా కానీ ధన ప్రవాహం వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా కనుక వీళ్ళు ఏమైనా కనుక చేసుకోవాలనుకుంటే వాళ్ళకి మన్యు పాశుపత హోమం అని చెప్పేసి ఒక హోమము, లేదంటే అభిషేకం కనుక చేయించుకోగలిగినా కానీ వీళ్ళకి, ఎందుకంటే ఇలా శని ఎక్కువగా శతభిష నక్షత్రం మీద ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ భయము, హెల్త్ కాంప్లికేషన్స్ బయటికి పోయేసి పాజిటివ్గా ఉన్న అంశాలు ఇంకా వృద్ధి చెందేసి వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం పరిహార రీత్యా వీళ్ళకి సూచనలు ఇస్తున్నాం అనమాట. సార్, ఇప్పుడు మనం జ్యేష్ఠ నక్షత్రం వారిని చూసుకుంటే బాగోకపోతే ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి మంత్రం జపించాలి అన్నీ చాలా చక్కగా వివరించారు. సో చాలా మందికి ఉంటుంది సార్, మా రాశి ఎలా ఉంది, మా జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవాలని. సో అన్నిటికీ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ మనకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి అవైలబిలిటీ ఇవ్వచ్చు. ఇండివిజువల్గా జాతకం చూసుకోవాలన్నా, కోర్సు జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలన్నా, అంతేకాకుండా కొన్ని జాతకంలో లేకుండా బయట ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్
డిఫరెంట్ పిక్యులర్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి కనుక మనకి కన్సల్ట్ అయితే జ్యోతిష శాస్త్రం ద్వారా, ఆధ్యాత్మిక ద్వారా, యోగా మెడిటేషన్ ద్వారా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి గైడెన్స్ అన్ని మనం ఇవ్వచ్చు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్క నక్షత్రం గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీజ. చూసారు కదండి, మీరు కూడా ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా, ఏదైనా హోమం చేయించుకునే విషయంలో కావచ్చు, జాతక విషయంలో కావచ్చు, రాసుల గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉన్నా సరే సార్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి.